ఎంత చక్కగా వచ్చాయో లడ్డూలు. రోజుకొక లడ్డు తింటే చాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఒక హెల్తీ ఫుడ్ రెసిపీతో అయితే వచ్చేసానండి. నేనైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ అండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, ఆఫ్టర్ డెలివరీ కానీ తేడా లేకుండా ఎవరైనా తినొచ్చు. డేట్స్ 1/2 kg ఇలా గింజలు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 100 grams వాల్నట్స్ పీసెస్ లాగా కట్ చేశాను. ఇంకా 250 grams కాజు, 250 grams పిస్తా, ఆ తర్వాత బాదాం ఒక 250 grams, వీటితో పాటు కర్బూజా గింజలు కూడా ఒక 250 grams, ఇంకా కిస్మిస్ కూడా ఒక 250 grams, ఆ తర్వాత ఎండు కొబ్బరి ఒక 50 grams చాలండి. ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఆ తర్వాత ఖర్జూరాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే పెద్ద జార్లో అయితే గ్రైండ్ కాలేదండి, సో మళ్ళీ చిన్న జార్లో వేసి గ్రైండ్ చేశాను. అప్పుడైతే గ్రైండ్ అయ్యింది ఖర్జూరం. ఆ తర్వాత ఇలా 2 స్పూన్స్ ఘీ వేసి బాదాంని రోస్ట్ చేస్తున్నాను. చిన్న ఫ్లేమ్ మీదనే రోస్ట్ చేయాలండి. బాదాం రోస్ట్ అయ్యాక అందులో కాజుని యాడ్ చేశాను. కాజు కూడా రోస్ట్ అయ్యాక ఆ తర్వాత వాల్నట్స్, పిస్తా, కిస్మిస్ని కూడా యాడ్ చేస్తూ లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేస్తున్నానండి. ఇవి హై ఫ్లేమ్లో చేస్తే మాత్రం మాడిపోతాయండి, అందుకే ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆ తర్వాత నేను కర్బూజా గింజలు కూడా యాడ్ చేశాను. చూడండి ఎంత చక్కగా రోస్ట్ అవుతున్నాయో. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసి బాగా కలపండి. ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ యాడ్ చేసేసామండి. ఇవి బాగా కలిపి ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకుందాము. ఆ తర్వాత అదే కడాయిలో 2 స్పూన్స్ ఘీ వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని కూడా యాడ్ చేయాలి. నేనైతే వేరే ప్యాన్ తీసుకున్నాను, ఎందుకంటే చూశారుగా డ్రై ఫ్రూట్స్ తోటి ప్యాన్ మొత్తం నిండిపోయింది, కింద పడిపోతున్నాయి. సో నేను కాస్త పెద్ద ప్యాన్ అయితే తీసుకున్నాను. ఖర్జూరా కాస్త మెల్ట్ అవుతున్నప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి ఇందులో. ఆ తర్వాత నేను కాస్త ఇలాచీ పొడి కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. ఖర్జూరా మొత్తం డ్రై ఫ్రూట్స్లో కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. నేనైతే కాస్త ఘీ కూడా యాడ్ చేశాను. ముద్దలు ఉండలు ఎక్కడా లేకుండా ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండాలి. సో ఫైనల్లీ మనకు లడ్డు లాగా అయ్యే వరకు కలపాలి. నాకైతే ఒక 5 to 10 minutes అయితే పట్టిందండి టోటల్ ఇలా లడ్డు లాగా వచ్చేసరికి. ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారాక ఇలా లడ్డూలు అయితే చేసుకోవాలండి. ఇదైతే చాలా హెల్తీ అండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు. చిన్నపిల్లలు, పెద్దవారు, గర్భిణీలు, బాలింతలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తినొచ్చండి. చాలా హెల్తీ, చాలా బాగుంటుందండి లడ్డు. ప్రతి ఒక్కరికి చాలా ఎనర్జీ బూస్టర్, ఇంకా ఇందులో చాలా ప్రోటీన్ కూడా ఉంటుందండి. సూపర్ హెల్తీ. బయట షాప్లలో తీసుకొని తినే బదులు ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా. కాస్త టైం టేకింగ్ పనే అండి, కానీ ఒకసారి చేసుకుంటే మాత్రం ఒక 1 to 2 months వరకు అయితే ఉండిపోతాయి లడ్డూలు. ఎంతైనా బయట ప్రాసెస్డ్ ఫుడ్ కంటే మన ఇంట్లో ఫుడ్డే బెటర్ కదా అండి. సో అందుకే మీ బేబీస్కి, మీ పిల్లలకి, పెద్దవారు, ఇలా ఎవరైనా గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రతి ఒక్కరూ డైలీ ఒక లడ్డు కూడా తినొచ్చండి. ఈ లడ్డూలో రిచ్ పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయండి. చాలా హెల్తీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వియాకైతే ఇప్పుడే ఈ లడ్డు తినే ఏజ్ అయితే రాలేదండి. తను పెద్ద అయ్యాక నేను కంపల్సరీ రోజుకొక లడ్డు పెడతాను. ఏదైనా చిన్న పిల్లలకి మనం ముందే అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయ్యాక ఏది వద్దనకుండా తింటారు. సో మీ పిల్లలకి అన్నీ అలవాటు చేస్తూ ఉండండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని.
Thank you for watching this video. Please like, share and subscribe our channel. Thank you. Bye bye.